హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో వచ్చేసి మనం లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ కమ్యూనిటీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. వేర్ వీఆర్ గోయింగ్ టు మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ నేను ఎవరో మీకైతే తెలియాలి. సో హూ యామ్ ఐ అనేది నేనైతే ఆన్సర్ చేశా. అండ్ నెక్స్ట్ నేను ఏం నేర్చుకున్నా అండ్ వాట్ ఐ అచీవ్డ్ రిలేటెడ్ టు మన కమ్యూనిటీ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సమ్మర్ సింటాక్స్ స్టార్ట్ చేయడానికి, ఈ కమ్యూనిటీ స్టార్ట్ చేయడానికి అసలు రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ అసలు సమ్మర్ సింటాక్స్ అంటే ఏంటి, అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ అబౌట్ మీ. సో వెన్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్, లైక్ ఈ టెక్నాలజీ, ఇంటర్నెట్, ఇవన్నీ లైక్ ఈ డివైజెస్ ఎట్లా వర్క్ అవుతాయి అనేసి క్యూరియాసిటీ అయితే ఉండేది. దెన్ ఆఫ్టర్ మై 10th క్లాస్ ఐ టుక్ ఎ డెసిషన్. సో ఆర్షుకేటీలో అయితే జాయిన్ అయినా. సో దేర్ వీ కాల్ లైక్ ఇంటర్మీడియట్ యాజ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్. సో అక్కడ 2 years ఆఫ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయితే కంప్లీట్ చేసిన. సో రైట్ నో అయితే డ్యూయల్ డిగ్రీ అయితే చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్, అండ్ నెక్స్ట్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్ జర్నీ ఆఫ్ లెర్నింగ్. సో పాస్ట్ 3 years నుంచి ఏం నేర్చుకున్నా అనేది తెలుసుకుందాం, లైక్ జర్నీ ఆఫ్ లెర్నింగ్ అబౌట్ దిస్ టెక్నాలజీ. సో ఫస్ట్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఏదైతే నేను లైక్ స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుండే అని చెప్పినా కదా, సో దేర్ నాకు క్యూరియాసిటీ అయితే డెవలప్ అయింది. బట్ ఆ టైంలో నాకైతే ఇంటర్నెట్కి అండ్ వీటికి అయితే యాక్సెస్ అయితే లేదు. బట్ లేటర్ ఆన్ ఎట్ ది టైమ్ ఆఫ్ కోవిడ్, సో నాకైతే మొబైల్ యాక్సెస్ అయితే దొరికింది. అండ్ ఆల్సో లక్కీలీ ఐ గాట్ ఎ ల్యాప్టాప్. సో వేర్ ఐ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ ది ఇంటర్నెట్. సో వేర్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎట్ దట్ మూమెంట్ నాకైతే ఈ టెక్నాలజీ గురించి చెప్పడానికి అయితే, గైడెన్స్ చేయడానికి అయితే లైక్ ఎవరు లేరు. ఆ టైంలో నాకైతే లైక్ యూట్యూబ్ గురించి నేర్చుకొని అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేసిన దట్ టైం. సో నా లైక్ నీచ్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో లేటర్ ఆన్ ఐ మూవ్ టు ఆర్షుకేటీ. సో వేర్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ we had a subject called information technology. So for 1 year we learnt algorithms and flowcharts and pseudocodes. So at that time ప్రోగ్రామింగ్ సైడ్ అయితే లైక్ ఇంట్రడ్యూస్ అయినా. నాకు అప్పుడు టెక్నాలజీ అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక రఫ్ ఐడియా అయితే వచ్చింది. అండ్ ఐ వాజ్ ఇన్ మై సెకండ్ సెమిస్టర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. సో అప్పుడు లైక్ ఐ డిడ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. అంటే లైక్ అప్పుడు నాకు వెబ్ డెవలప్మెంట్ గురించి ఇదంతా అయితే ఐడియా లేదు. బట్ ఎట్ దట్ మూమెంట్ లైక్ నాకైతే మైండ్లో అయితే ఒక ఐడియా అయితే ఉంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎట్లా అయితే చేయొచ్చు అనేసి ఐ ట్రైడ్ గూగుల్ బ్లాగర్. సో విత్ దట్ హెల్ప్ ఆఫ్ గూగుల్ బ్లాగర్ ఐ మేడ్ ఏ ప్రాజెక్ట్ వేర్ లైక్ స్టూడెంట్స్ కెన్ పబ్లిష్ దేర్ పోయమ్. సో వాళ్ళ రైటింగ్స్ కానీ పోయమ్స్ ఇట్లా స్టోరీస్ వాళ్ళు ఏవైతే రాస్తారో సో వాటిని పబ్లిష్ చేయడానికి అయితే ఒక సింపుల్ బ్లాగ్ అయితే క్రియేట్ చేసిన. సో దేర్ మై జర్నీ వాజ్ స్టార్టెడ్. సో అప్పుడు నాకు వెబ్సైట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేసి తెలుసుకున్నా. సో అప్పుడు లైక్ ఐ స్టార్టెడ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనమాట. ఇయర్ సమ్మర్లో I started web development course from Johns Hopkins University. సో అప్పుడు లైక్ బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అయితే కంప్లీట్ చేసిన. దెన్ ఐ మేడ్ ఏ ప్రాజెక్ట్ విత్ ది నేమ్ ఆఫ్ Tech85. ఐ మేడ్ ఏ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసికలీ ఇట్స్ ఎ వెబ్సైట్. సో త్రూ దట్ వెబ్సైట్ స్టూడెంట్స్ కెన్ డౌన్లోడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో సమ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు లైక్ ప్రొడక్టివిటీ. సో ఇవన్నీ వచ్చేసి అయితే నేనైతే ఆ వెబ్సైట్లో అయితే పబ్లిష్ చేసిన. సో దట్ వాజ్ మై ఫస్ట్ వెబ్సైట్ after my web development course. In the second year, pre-university course second year, which is nothing but intermediate second year, we had Python programming as a subject. So ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ కి సెకండ్ ఇయర్ లో ఇంట్రడ్యూస్ అయినా. దాని ముందు అయితే ఓన్లీ ఆల్గరిథమ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ సుడో కోడ్స్ అయితే నేర్చుకున్నాము. అండ్ దెన్ ఆఫ్టర్ మై సెకండ్ ఇయర్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో స్టిల్ లెర్నింగ్ DSA with C++. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ బీటెక్ లో ఫస్ట్ సెమిస్టర్ లో we had PPS, which is nothing but programming for problem solving. సో C లాంగ్వేజ్ అయితే లైక్ ఫ్రమ్ ది బేసిక్స్ టు లైక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నా. అండ్ నెక్స్ట్ కంప్యూటేషనల్ థింకింగ్. సో ఏదైతే డ్యూయల్ డిగ్రీ ఉంది కదా, సో ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ ఏదైతే ఉందో, దేర్ వీ హ్యాడ్ అన్ అమేజింగ్ సబ్జెక్ట్ కాల్డ్ కంప్యూటేషనల్ థింకింగ్, విచ్ ఈస్ నథింగ్ బట్ లైక్ కంప్యూటర్ ఎట్లయితే ఆలోచిస్తుంది, లైక్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఒక టాస్క్ని చేయడానికి ఎట్లా ఆలోచిస్తుంది అనేసి. సో ఫస్ట్ టర్మ్లో అయితే ఫ్రమ్ ది బేసిక్స్ టు అడ్వాన్స్ ఆల్గరిథమ్స్ అయితే అక్కడ నేర్చుకున్నా. అండ్ ది సెకండ్ సెమిస్టర్ ఆఫ్ డేటా సైన్స్ కోర్స్లో వీ హ్యాడ్ అగైన్ పైథాన్ ఫర్ డేటా సైన్స్, విచ్ ఈస్ సిమిలర్ టు లైక్ PUC 2. ఫస్ట్ 4 weeks ఆఫ్ కంటెంట్ ఏంటి అంటే ప్రీవియస్లీ ఏదైతే నేర్చుకున్నా అదే ఉండే. బట్ నెక్స్ట్ 8 weeks వచ్చేసి అయితే సో ఇంకా డెప్త్ అయితే నేర్చుకున్నా. అండ్ ఆల్సో విచ్ ఇస్ మోస్ట్లీ రిలేటెడ్ టు డేటా సైన్స్. బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వీ హ్యాడ్ అగైన్ పైథాన్ అండ్ ఆల్సో లైక్ ఎక్స్ప్లోరింగ్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. సో ఇప్పుడైతే మోస్ట్లీ లైక్ విచ్ ఆర్ రిలవెంట్ టు అస్ అండ్ దిస్ కమ్యూనిటీ అయితే నేను ఇంక్లూడ్ చేసిన. సో ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాయి కదా, సో లాస్ట్ 3 years నుంచి. సో దాని నుంచి నేను ఏమేమి అచీవ్ చేసిన ఫస్ట్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏదైతే నేను బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ స్టార్టింగ్ లో చేసిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి అయితే చేసిన. సో త్రూ కోర్సేరా వేర్ ఐ మేడ్ 98%. నెక్స్ట్ ఏదైతే నా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాక విత్ ది నేమ్ ఆఫ్ Tech85, లైక్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి దేర్ అరౌండ్ 1 lakh+ ఫైల్ డౌన్లోడ్స్ అయితే అయినాయి. సో దట్స్ హ్యూజ్ రైట్. సో నేను వచ్చేసి అయితే జస్ట్ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్ లాగా చేసిన. ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 years అరౌండ్ 1 lakh+ ఫైల్స్ అయితే డౌన్లోడ్స్ అయినాయి. సూన్ అగైన్ ఆ వెబ్సైట్ అయితే మళ్ళీ హోస్ట్ చేస్తా. సో మీరైతే మళ్ళీ యాక్సెస్ చేయొచ్చు. ఏదైతే మా ఐటీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్లో ఐ గాట్ 10 GPA. ఏదైతే పైథాన్ ఉంది కదా సెకండ్ ఇయర్లో, అది అగైన్ ఐ మేడ్ 10 GPA.
అండ్ నెక్స్ట్ ఏదైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉంది కదా 10 GPS ఇన్ ది సి లాంగ్వేజ్ అండ్ ఆల్సో ల్యాబ్ కంప్యూటేషనల్ థింకింగ్ ఆఫ్ IIT మద్రాస్ డేటా సైన్స్ కోర్స్ ఉంది కదా, దేర్ ఆల్సో ఐ మేడ్ 10 GPA. అండ్ నెక్స్ట్ పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఏదైతే పైథాన్ కోర్స్ ఉంది కదా, సో దేర్ ఆల్సో ఐ మేడ్ 10 GPA. And next, I also got an opportunity to work as a web development team lead, IIT Madras coding society lo. So I got an opportunity as web development team lead. So ee opportunity aithe naku 4 months back aithe vachindi. So from 4 months I am the web development team lead where we develop full-fledged website. And also right now edaithe na BTech college undi kada, there I got selected as campus mantri for Geeks. And also I got work from home paid content creator opportunity, programming and VD related aithe content aithe create cheyali. But I did not accepted that offer right now. So right now I want to build this community. So enduku anadi nenaithe clear ga explain chesta. And also I got an opportunity to work on a project of our BTech college technical side undi kada. So దీని రిలేటెడ్ నా అచీవ్మెంట్స్ ఇవన్నీ ఎగ్జాగరేట్ చేసుకోవడానికి చెప్పట్లేదు, బట్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఈ కమ్యూనిటీని స్టార్ట్ చేయడానికి హౌ ఐఎమ్ ఎలిజిబుల్ అనేది ఏవైతే నేను నేర్చుకున్నా అండ్ దాని నుంచి నేను ఏమైతే అచీవ్ చేసిన అనేది అయితే ఇంక్లూడ్ చేసిన. అండ్ నెక్స్ట్ వై ఐ క్రియేటెడ్ దిస్ కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే వాట్ ఐ అబ్జర్వ్. ఏదైతే నా ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో IIITలో జాయిన్ అయినప్పుడు అప్పటి నుంచి నేను ఏదైతే అబ్జర్వ్ చేసినో, సో బికాస్ ఆఫ్ దాట్ నేను ఈ కమ్యూనిటీ అయితే క్రియేట్ చేసిన. సో అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఫస్ట్లీ మై ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై ఇంటర్మీడియట్ ఉండేనో, సో అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుండే, వేరే ఆల్గరిథమ్స్, ఫ్లో చార్ట్స్ అని చెప్పిన సుడో కోడ్. సో అప్పుడు అయితే మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది స్ట్రగుల్ అవుతుండే, బట్ ఫార్చునేట్లీ ఫ్రెండ్స్ అయితే ఒక గ్యాంగ్ అయితే వీ యూస్ టు సిట్ అండ్ study for the exam day and successfully they became very good at programming right now. So that's one of the reason. So ఏవైతే మనకి సబ్జెక్ట్స్ లో ఏవైతే మన కాలేజ్ లో ఇంక్లూడ్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఉన్న టైం కాన్స్టెంట్ వల్ల దే ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో సిలబస్ అయితే ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్స్కి అయితే లిమిటెడ్ చేస్తున్నారు. అండ్ ఏదైతే మన బయట ఇండస్ట్రీకి ఒక ఇంటర్న్షిప్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కంటే మనకి నేర్పిస్తున్న దానికి అక్కడ కావాల్సిన నాలెడ్జ్కి చాలా గ్యాప్ అవుతుంది. సో దట్స్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ నెక్స్ట్ థింగ్ అండ్ లాజిక్ స్ట్రగుల్స్. మా ఫ్రెండ్స్ అయితే ఎట్లయితే స్ట్రగుల్ అవుతున్నానో రైట్ నో కూడా ల్యాబ్స్ లో మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు డెవలప్ లాజిక్స్ వైల్ రైటింగ్ ప్రోగ్రామ్. సో వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే సింటాక్స్ ని గుర్తుపెట్టుకోండి, ఏదైతే అక్కడ ప్రోగ్రామ్ ఉంటుందో సో దాన్ని గుర్తుపెట్టుకొని ట్రై చేసి, లేదు అంటే ఒక ప్రాబ్లమ్ ఆన్ స్పాట్ ఇస్తే ఎట్లా డెవలప్ చేయాలో తెలియకపోవడం. సో ఇవన్నీ వచ్చేసి అయితే కాన్సిక్వెన్సెస్ అనమాట. ఏదైతే లాజిక్ డెవలపింగ్ నేర్చుకోలేకపోవడం వల్ల, సో లాజిక్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అనేది నేర్పించకపోవడం వల్ల వీఆర్ గెటింగ్ ఇన్ టు దాట్ మ్యాట్రిక్స్. లాజిక్ కాకుండా సింటాక్స్ ని గుర్తుపెట్టుకొని స్ట్రగుల్ అవ్వడం. సో ఇట్లా మెనీ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. అండ్ ఆల్సో ఏదైతే మా ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినాయో, సో దేర్ ఐ అబ్జర్వ్ దట్ దేర్ మెనీ పీపుల్ ఫెయిల్ టు పాస్ ది సబ్జెక్ట్. దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ టు స్టార్ట్ దిస్ కమ్యూనిటీ. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్. సో ఈ లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడైతే ఆన్సర్ చేస్తా. సో ఇట్ ఈస్ ఏ ఫ్రీ కమ్యూనిటీ ఆఫ్ క్యూరియస్ ప్రోగ్రామర్స్. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అండ్ టెక్నాలజీ సైడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి, సో దిస్ ఇస్ ది ఫ్రీ కమ్యూనిటీ. సో వేర్ వీ కెన్ లెర్న్ కొలాబరేటివ్లీ. సో ఇట్లా నేర్చుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఐ హ్యాడ్ ఎ ప్లానింగ్ ఆఫ్ అరౌండ్ 6 months నుంచి అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఇఫ్ రియల్లీ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఫ్రీ. ఏదైతే నేను ముందైతే మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తున్నానో, సో అక్కడ వాళ్ళు వెన్ దే డిడ్ వెరీ వెల్, సో అప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇస్ అనదర్ లెవెల్. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ స్టార్టెడ్ దిస్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ రైట్ నౌ. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం త్రూ దిస్ కమ్యూనిటీ. ఫ్రమ్ 14th May మనం వచ్చేసి ఏంటంటే ఎవ్రీడే ఒక న్యూ కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాం. సో మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ లాజిక్ బిల్డింగ్. కాలేజెస్ టైమ్ కాన్స్టెంట్ వల్ల ఏవైతే టాపిక్స్ ఇంక్లూడ్ చేయరో అండ్ విచ్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో, సో వాటిని అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం విత్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో మెయిన్లీ సి లాంగ్వేజ్ అయితే తీసుకున్నాము. అండ్ మెయిన్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ సి లాంగ్వేజ్. ఎందుకు అనేది కూడా నేను సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే చెప్తా. అండ్ రైట్ నో చెప్పాలి అంటే సి లాంగ్వేజ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ ఆల్సో పైథాన్ సెషన్స్ అయితే ఉంటాయి. రైట్ నో మెనీ పీపుల్ హ్యాడ్ పైథాన్ లాంగ్వేజ్ ఆల్సో. సో డెఫినెట్లీ సో ఎవ్రీడే కాన్సెప్ట్ వీడియోతో పాటు విల్ హ్యావ్ సెపరేట్ సెషన్స్ ఫర్ పైథాన్ లాంగ్వేజ్ ఆల్సో. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు డూ ప్రాబ్లమ్ ఆఫ్ ది డే. సో ప్రాబ్లమ్ ఆఫ్ ది డే విచ్ ఇస్ నథింగ్ POTD. సో ప్రాబ్లమ్ ఆఫ్ ది డే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవ్రీడే న్యూ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఏదైతే మనం ఆ డేకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి విచ్ ఆర్ వెరీ సింపుల్ టు సాల్వ్ అనమాట. సో త్రూ దాట్ మీకు లాజిక్ బిల్డింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. లాజిక్ బిల్డింగ్ రావాలి అంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్గా కాన్సెప్ట్స్ అర్థమయ్యేలా ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో విల్ బిల్డ్ కోడింగ్ ప్రొఫైల్. సో ఏదైతే 4th yearలో థర్డ్ ఇయర్ 4th yearలో మీరు ఇంటర్వ్యూ కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మీకు డెఫినెట్లీ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్9, Geeks for Geeks, లీడ్ కోడ్ అండ్ కోడ్ చెఫ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో
అక్కడ మీకు లైక్ మీరు సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిర్రు అనేసి లైక్ అక్కడ మీ ర్యాంకింగ్ అయితే మీరైతే రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. సో ఆ కోడింగ్ ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకోవడం లైక్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ పిఓటీడీలో ఆ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తా. అండ్ లైక్ ఈ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే 24 అవర్స్లో మీరు వచ్చేసి సాల్వ్ చేయాలి. లైక్ ఎవ్రీడే 6 AM స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక మీకు కాన్సెప్ట్ వీడియో అయితే లింక్ అయితే మీకు అయితే వస్తుంది, కాన్సెప్ట్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అండ్ దాన్ని చూసి లేదు అంటే లైక్ ఆ వీడియో మీకు అర్థం కాకపోయినా సరే అదర్ వీడియోస్ లైక్ వేరే రిఫర్ చేసి అయితే ఈ పిఓటీడీ అయితే సాల్వ్ చేయండి. అండ్ ఏవైతే మీరు సాల్వ్ చేస్తారో డెఫినెట్లీ మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ విల్ ఇంక్లూడ్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తా. అండ్ ఆఫ్టర్ ది డెడ్లైన్ ఏదైతే 24 అవర్స్ అయిపోయాక సొల్యూషన్ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే యాడ్ చేస్తా. అండ్ యూ విల్ హ్యావ్ లీడర్ బోర్డ్. ఏదైతే ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కమ్యూనిటీ త్రూ జాయిన్ అయిన వాళ్ళు, సో వీళ్ళందరికీ మధ్యలో లైక్ యూ విల్ బీ హ్యావింగ్ లీడర్ బోర్డ్. లైక్ మీరు కన్సిస్టెంట్గా ఎవ్రీడే సాల్వ్ చేస్తే యూ విల్ బీ ఆన్ ది టాప్ ఆఫ్ లీడర్ బోర్డ్. సో ఏదైతే ఈ లీడర్ బోర్డ్ ఉంది కదా, ఈ లీడర్ బోర్డ్ టాప్లో ఎవరైతే ఉంటారో సో దే విల్ గెట్ ఏ ఛాన్స్ టు వర్క్ అలాంగ్ విత్ మీ అండ్ లెర్న్ అలాంగ్ విత్ మీ ఇన్ లైక్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ లైవ్ సెషన్స్. సో లైవ్ సెషన్స్లో ఏంటి అంటే డౌట్ క్లియరింగ్ సెషన్స్. ఏదైతే కాన్సెప్ట్ అప్లోడ్ చేస్తామో అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది డే చేస్తాం కదా, సో దీంట్లో మీకైతే డౌట్స్ అయితే ఉండొచ్చు. డెఫినెట్లీ ప్రతి కాన్సెప్ట్ అర్థం అవ్వకపోవచ్చు ఫస్ట్ టైం. డెఫినెట్లీ మీరు కామెంట్ చేసినా సరే, లేదు అంటే లైవ్ సెషన్స్కి వచ్చినా సరే డెఫినెట్లీ దేర్ డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ స్కిల్ అప్ సెషన్స్. ఏవైతే లైక్ నేను మల్టిపుల్ స్కిల్స్ అయితే డెవలప్ చేసుకున్నాను. ఇప్పుడు ఏవైతే అచీవ్మెంట్స్ చెప్పినా అండ్ ఇంటర్న్షిప్ చెప్పినా కదా, అండ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పినా కదా, సో దీని త్రూ లైక్ రియల్ టైంలో లైక్ మీరు ఇంటర్వ్యూస్కి రెడీ అవ్వడానికి ఎట్లా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలనే సెషన్స్ కూడా లైక్ ఐ విల్ ట్రై మై బెస్ట్ స్కిల్ అప్ సెషన్స్ కూడా అరేంజ్ చేయడానికి. ఆ నెట్వర్కింగ్ సెషన్స్ విత్ పీర్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎవరైతే మన ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో నేర్చుకునే స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరితో లైక్ యూ కెన్ ఇంటరాక్ట్. సో అట్లాంటి సెషన్స్ కూడా లైక్ విల్ అరేంజ్. అండ్ కోడ్ టుగెదర్ సెషన్ లైక్ త్రూ ఆన్లైన్లో అందరూ జాయిన్ అయిపోయి లైక్ ఎవ్రీ వన్ డూ దేర్ వర్క్ అనమాట. సో అది కూడా లైక్ అరేంజ్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేద్దాం. వాట్ నెక్స్ట్? ఇవన్నీ తెలుసుకున్నాము. లైక్ మీకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు సమ్మర్ సింటాక్స్ అంటే ఏంది, లైక్ నేను ఎవరు, ఎందుకు వచ్చినా, ఎందుకు స్టార్ట్ చేసినా, ఇవన్నీ అయితే క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? సో హౌ టు జాయిన్ దిస్ సమ్మర్ సింటాక్స్ ఛాలెంజ్? సో రైట్ నౌ అయితే మెనీ పీపుల్ జాయిన్ లైక్ వాట్సాప్ కమ్యూనిటీలో అయితే జాయిన్ అయ్యారు. వాట్సాప్ కమ్యూనిటీ ఏంటి అంటే లైక్ అనౌన్స్మెంట్స్ అండ్ డిస్కషన్స్ కోసం అయితే వాట్సాప్ కమ్యూనిటీని అయితే యూజ్ చేద్దాము. అండ్ ఇక్కడ మనకి ఏవైతే మన పిఓటీడీ ఉంది కదా ఎవ్రీడే ఛాలెంజ్, సో దానికోసం అయితే నేను ప్లాట్ఫామ్ని అయితే ఎత్తికి ఒక ప్లాట్ఫామ్ని అయితే దొరకబట్టిన విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. సో మనమైతే ఎక్కడ 1 రూపీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా సో ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసిన. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే గో టు లైక్ మీ ప్లే స్టోర్కి అయితే వెళ్ళేసి, సో ప్లే స్టోర్ యాప్ స్టోర్కి వెళ్ళేసి నాస్ కమ్యూనిటీ యాప్ అని అయితే సెర్చ్ చేయండి. లేదంటే నాస్ ఐఓ అని సెర్చ్ చేసినా సరే మీకు ఈ యాప్ అయితే కనిపిస్తుంది. సో సింప్లీ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సెకండ్ స్టెప్ ఏదైతే మన కమ్యూనిటీ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆల్సో వాట్సాప్ కమ్యూనిటీలో ఇస్తాను. సో ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. లైక్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ యాప్ ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకు లాగిన్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా మీరైతే ఆ లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక లైక్ క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, సో గూగుల్తోనైతే కంటిన్యూ అయితే అయిపోండి. సో దానిపైన క్లిక్ చేసినాక సో సింప్లీ అక్కడ జాయిన్ ది కమ్యూనిటీ అని అయితే వస్తుంది. సో త్రూ దట్ లింక్ జాయిన్ విత్ కమ్యూనిటీలో అయితే జాయిన్ అయిపోండి. రాకపోతే మళ్ళీ ఏదైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తే సో డైరెక్ట్లీ మీకు అయితే కమ్యూనిటీ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా కమ్యూనిటీలో అయితే జాయిన్ అయిపోవచ్చు. సో అక్కడ వచ్చేసి అయితే మీరు ఓపెన్ చేసినాక మీకు లైక్ హోమ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ పోస్ట్ అయితే లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది ఒక పోస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు లైక్ దేర్ ఆప్షన్ కాల్ లైక్ చేయొచ్చు అండ్ యూ కెన్ కమెంట్ దేర్. మీకు డౌట్స్ ఉంటే లైక్ ఇక్కడ కమెంట్ చేస్తే ఐ విల్ సాల్వ్ లైక్ ఎక్స్ప్లెయిన్ ఇన్ లైవ్ సెషన్స్ అనమాట. సో మీకు ఏ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కమెంట్ చేయండి అండ్ ఆల్సో యూ కెన్ షేర్ పోస్ట్ డైరెక్ట్లీ. అండ్ ఆల్సో ఇక్కడే మీకు లైక్ ఎవ్రీ అప్డేట్ అయితే లైక్ ఇక్కడే అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మెనూ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కార్నర్లో లైక్ ఏదైతే మన పిఓటీడీ ఛాలెంజ్ ఉంది కదా ఎవ్రీడే ఛాలెంజ్ జాయిన్ అవ్వడానికి ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా కార్నర్లో, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో ఆప్షన్స్కి అయితే వెళ్ళండి. సో ఛాలెంజెస్ మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ది డే డెవలప్ సమ్మర్ సింటాక్స్ అనేసి. సో ఇక్కడ మీకు ఇదైతే కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. సో పిఓటీడీ ఛాలెంజ్ దానిపైన క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాయిన్ ది ఛాలెంజ్ అని అయితే ఉంటుంది. సో ఫ్రీగా మీరైతే ఆ జాయిన్ ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తే మీరైతే ఆ ఛాలెంజ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ లైక్ దిస్ ఈజ్ ది ఇంటర్ఫేస్. సో ఇక్కడ చెక్ పాయింట్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఇక్కడ మీకు ఎవ్రీడే ఛాలెంజెస్ అయితే అన్లాక్ అవుతూ ఉంటాయి ఎవ్రీడే. సో అక్కడ మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి అండ్ అక్కడనే మీరు ఆన్సర్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. సో రైట్ నౌ అయితే 17 days అయితే ఉంది. సో చెక్ పాయింట్స్ ఇంకా ఫర్దర్గా మనం రెస్పాన్స్ని బట్టి
ఇది ఛాలెంజ్ని ఎక్స్టెండ్ అయితే చేద్దాం. సో 14th May ఇస్ ది స్టార్టింగ్ డే అండ్ ఆ 24 అవర్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోయినా సరే లేట్ సబ్మిషన్ అయినా చేయొచ్చు. అండ్ ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో POTD ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా సబ్మిట్ చేయాలి అనేది కూడా క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ హోమ్లో మీకు అయితే ఎవ్రీ అప్డేట్ అయితే వస్తుంది అండ్ యూ విల్ గెట్ మెయిల్లో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ యాప్ త్రూ కూడా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో త్రూ దట్ మీరైతే లైక్ యాక్సెస్ అయితే చేయొచ్చు మన కమ్యూనిటీని. ఈ ఏదైతే ఈ పర్టికులర్ యాప్లో కంప్లీట్లీ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా డిస్కషన్స్ ఉంటే లైక్ యూ కెన్ కమెంట్ హియర్ ఆర్ ఎల్స్ లైక్ నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఏదైతే మన కమ్యూనిటీ గ్రూప్ ఉంది కదా, సో కమ్యూనిటీలో ఒక సెపరేట్ డిస్కషన్ గ్రూప్ అని అయితే ఒకటి యాడ్ చేస్తా. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో అక్కడ మనం మాట్లాడుకుందాం. సో లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ కమ్యూనిటీ. సో మీకైతే లైక్ మొత్తం ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా, లైక్ ఏం చేయబోతున్నాము, లైక్ ఏం చేస్తాము అనేసి. ఇంకా అడ్వాన్స్గా ప్లాన్ చేద్దాం, లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ నేను నేర్చుకున్న DSA కానీ, సో వీటి రిలేటెడ్ అండ్ ఆల్సో డేటా సైన్స్. సో ఇవన్నీ రిలేటెడ్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ లైక్ ఫ్రమ్ ది బేసిక్స్ నుంచి లాజిక్ బిల్డింగ్ త్రూ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ దాకా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. సో మోస్ట్లీ డెఫినెట్లీ విల్ గో దేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు దిస్ కమ్యూనిటీ. లైక్ ఈ కమ్యూనిటీ త్రూ లైక్ నేను మనీ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేయాలి, లైక్ తెలుగులో ఒక బెటర్ ఒక కమ్యూనిటీ ఉండాలి అనేసి. ఎందుకు అంటే దెర్ ఆర్ మెనీ పెయిడ్ కోర్సెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ బయట అయితే ఉన్నాయి, బట్ అవన్నీ కాకుండా ఫ్రీగా అండ్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం అందరం కలిసి నేర్చుకోవాలన్నది ఈ కమ్యూనిటీ మెయిన్ ఎయిమ్. సో లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు లైక్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి. సో దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ లైక్ మీ అన్ని డౌట్స్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ నాకు లైక్ ఎవ్రీథింగ్ తెలుసు అన్నది చెప్పట్లేదు, లైక్ తెలిసిన రైట్ పర్సన్స్కి కనెక్ట్ చేస్తా అండ్ వాళ్ళ నుంచి తెలుసుకొని మీకు చెప్పడానికి ఐఎమ్ రెడీ. చాలా అబౌట్ లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ కమ్యూనిటీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ సే దెమ్ టు జాయిన్ హియర్. లైక్ ఇఫ్ దే జాయిన్ ఇన్ బీటెక్, సో ఇట్స్ మ్యాండేటరీ సబ్జెక్ట్ టు లెర్న్ PPS, సో C లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీరు బీటెక్లో అయితే మంచి GPA మెయింటైన్ చేయొచ్చు అండ్ ఆల్సో డిగ్రీ కూడా లైక్ ఈ సబ్జెక్ట్స్ అయితే కామన్గా ఉంటాయి. ఇంటర్న్షిప్స్ క్యాంప్స్ రిలేటెడ్ ఒక వీడియో అయితే ఉంది అండ్ ఇక్కడ అండ్ ఐకార్డ్స్లో అయితే ఉంటుంది అండ్ ఆల్సో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి కదా, సో దాని రియాలిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ ఈ వీడియో పైన అయితే క్లిక్ చేసి అయితే సో ఏంటి అనేది అయితే తెలుసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ ది ఫస్ట్ డే.